మనతో మామూలుగా ఉండదు మరి. మాకు తగ్గట్టే దొరికింది మేము అడిగినందుకు. గుండెలు జారి గొంతులో నాకు తిప్పి చింటూ చిన్నప్పుడు ఎక్కినట్టు ఉన్నాం. దగ్గర 12 years అయి ఉంటుంది జెయింట్ వీల్ ఎక్కి. మళ్ళీ ఇప్పుడు ఎక్కాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సర్నాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. చిన్నప్పుడు మా బాబుని బాగా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళేవాళ్ళం. వాడిని తీసుకెళ్ళి మాకు ఎగ్జిబిషన్ అంటే విరక్తి వచ్చేసిందనమాట. అందుకే చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా వాళ్ళతో పాటు వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట. మాతో పాటు మా బాబు వాళ్ళు కూడా వచ్చారు. మా ఇద్దరు అబ్బాయిలు, అంటే ఒక అబ్బాయి ఏమో మా బావగారు అబ్బాయి, అక్కడ గ్రీన్ షర్ట్ ఉంది కదా తను మా బావగారు అబ్బాయి, బ్లూ కలర్ చెక్స్ షర్ట్ ఉంది కదా వాడేమో మా అబ్బాయి అనమాట. అన్నదమ్ములు ఇద్దరు చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వీడియోలో కనపడటానికి ఇష్టపడలేదన్నమాట. సరే, నెక్స్ట్ ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి స్టార్టింగ్లో ఇది కనిపిస్తుంది అనమాట. ఇదేంటిది ఆక్టోపస్ అమీబా 2 ఒకటో ఏమో, నాకు మైండ్ పని చేయట్లే. నెక్స్ట్ అక్కడి నుంచి లోపలికి వచ్చాక ఫిష్ అక్వేరియం పెట్టారనమాట. ఎప్పుడు మనం ఈ ఫిష్ అక్వేరియంని ఫారెన్లో చూస్తాం కదా, ఈసారి మన హైదరాబాద్లో కూడా పెట్టారు. ఈ మధ్యనైతే చాలా అంటే చాలా టెన్షన్స్ అనమాట. బ్రెయిన్ వాచిపోయింది. అందుకనే రిలాక్సేషన్ కోసం ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళరండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోండి. హ్యాపీగా ఈ ఫిష్ అక్వేరియంలో ఫిష్లన్నిటిని చూసి మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి. ఫిష్ అక్వేరియం అయిపోయిన తర్వాత లోపలికి అనమాట ఇదంతా షాపింగ్ ప్లేస్. షాపింగ్ అయితే పిచ్చగా ఉంది. చాలా స్టాల్స్ ఉన్నాయి, ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మేము అసలు షాపింగే చేయకోకుండా జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఒక్కటి కూడా కొనకుండా వెళ్ళాము.
ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాత్రం కంపల్సరీగా చేసేవాళ్ళం. ఈసారి అయితే బ్రేక్ ఇచ్చాం అనమాట. ప్రశాంతంగా ఉంది. ये पूरा ऐसी है డిజైన్ బాగుంది కదా, వెరైటీగా ఉంది. పెద్ద కప్పులు కలర్స్ కలర్స్ ఉన్నాయి. స్క్వేర్ ఇలా కలర్ఫుల్ కప్పులు ఇప్పుడే కదా చూడటం. ఇంత కలర్ఫుల్గా ఉండవు ఎప్పుడు. ఇది చూడు, ఇది బాగుంది. ఐస్ క్రీమ్ వాడుకోవచ్చు కదా. వైట్ ఏ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటాయి. ఎప్పుడు నార్మల్ కప్పులే కదా, అలాంటివి ఎప్పుడు వాడేది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది చూస్తుంటేనే ఏదో స్వీట్స్ చూసినట్టుంది కలర్ చూస్తుంటే. ఎగ్జిబిషన్లో ఉన్న ఫ్లవర్స్ కంటే కూడా నా దగ్గరే ఎక్కువ కలర్స్ ఉన్నాయి అనిపించింది. మీకు నా ఫ్లవర్స్ కూడా వీడియో పెడతాను చూడండి. నా దగ్గరే ఎక్కువ కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇవి నా ఫ్లవర్స్ కలెక్షన్ అనమాట. చూసారా, చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర. ఇంకా చాలా ఉండే అనమాట. నేను ఎవరైనా ఆడపిల్లలు కనిపిస్తే చాలు, వాళ్ళకి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లవర్ లాగా అలా ఇచ్చేసేదాన్ని. అందుకే చాలా ఫ్లవర్స్ ఇంకా తగ్గిపోయాయి. ప్రజెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. చాలా ఫ్లవర్స్ ఉండేవి, మ్యాచింగ్ ఫ్లవర్స్. ఇది నా ఫ్లవర్స్ కలెక్షన్. ఎగ్జిబిషన్లో చూస్తే వాళ్ళ దగ్గర కంటే కూడా నా దగ్గర ఎక్కువ కలర్స్ ఉన్నాయనిపించింది. అందుకే ఇంకేం తీసుకోలేదు నేను. చాలా ఫ్లవర్స్ ఇచ్చేసాను, ఇంకెంతవరకే ఉన్నాయన్నమాట. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. మేము ఇంకో ఐటమ్ పెట్టి అక్కడ పెట్టాలిగా. అబ్బో, తీరా వేసాక రాకపోతే అన్నయ్య 7 or 10 అయింది. 13 16 వారిని తీసుకుంటాను. ఇద్దరం తీయద్దు. మాకు తగ్గట్టే దొరికింది మేము అడిగినందుకు. అక్కడ అబ్బాయితో నా డిస్కషన్ ఏంటంటే, మనం బాల్స్ వేస్తాం కదా, బాల్స్ వేసిన తర్వాత అన్ని నెంబర్స్ కౌంట్ చేసి ఒక డిజిట్ వచ్చింది కదా, ఆ డిజిట్లో ఏ గిఫ్ట్ అయితే ఉంటుందో, ఏ ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ మనకి ఇస్తారు కదా,
అలా అని మేము మనీ కట్టి బాల్స్ తీసుకున్న తర్వాత అబ్బాయి చెప్తున్నాడు, మీరు వేసిన నెంబర్లో కనుక ఐటెం లేకపోతే మీకు ఏ ఐటెం రాదు, ఆల్రెడీ అది వేరే వాళ్ళు తీసేసుకున్న నెంబర్ మీకు వస్తే కనుక మీకేమీ లేనట్టే అని చెప్తున్నాడు. అదేంటి, ఆ నెంబర్లో ఐటెం వేరే వాళ్ళకి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకో ఐటెం అక్కడ పెట్టాలి కదా, పెట్టరంట వాళ్ళు. మన దగ్గర కొద్దీ ఆ నెంబరే వచ్చిందనుకోండి, ఖాళీగా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోవాల్సిందేనంట. ఆ విషయం తెలిసి కూడా మేము వేసాం చూడండి, అది మాకు అంతకంటే దరిద్రం అనమాట. ఇంకా ఏదో ట్రై చేద్దామని ట్రై చేసాము. అనుకున్నట్టే ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయిన నెంబర్లోనే మా నెంబర్ కూడా వచ్చింది. ఇంకేం చేస్తాం, ప్రాణం ఉసూరు అనిపించింది. తప్పదు, కొన్ని అలా వదిలించుకుంటూ వెళ్ళాల్సిందే. అలా చిన్న చిన్న గేమ్స్ని ఆడుకుంటూ సరదాగా ఎగ్జిబిషన్ అంతా చూసుకుంటూ అలా షాపింగ్ అంతా ఓన్లీ చూసుకుంటూనే షాపింగ్ చేసామన్నమాట. కొంటే షాపింగ్ కాదు, చూస్తూ వెళ్ళిన షాపింగే, ఐ షాపింగ్ అనమాట ఇది. చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ అలా ఎగ్జిబిషన్ అంతా తిరిగేసామన్నమాట. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది నువ్వు. అలా తిరుగుతూ జెయింట్ వీల్ దగ్గరికి వచ్చేసాము. పెద్ద జెయింట్ వీల్ అనమాట. మేమైతే జెయింట్ వీల్ ఎక్కాము. గుండెలు జారి గొంతులో నాకు తిప్పేసేది. అప్పుడే ఫోన్ చేశారు. రివర్స్ ఆకుండా వచ్చేసింది. అది వెళ్ళి వెనక్కి వస్తుంది కదా, దాని రౌండ్ తిరుగుతుంది. స్పీడ్ తిప్పేస్తున్నాడు. నాయన ఎవరు అరవట్లేదండి అందులో వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైంది మన జెయింట్ వీళ్ళకి? విజయవాడలో మన ఎగ్జిబిషన్కి ఎప్పుడు వెళ్ళాం? చింటూ చిన్నపిల్లాడు అప్పుడు వెళ్ళాం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎగ్జిబిషన్ అక్కడ ఏంటి, జెయింట్ వీల్ లేక్. జెయింట్ వీల్ చింటూ చిన్నప్పుడు ఎక్కినట్టు ఉన్నాం. దగ్గర 12 years అయి ఉంటుంది జెయింట్ వీల్ ఎక్కి. మళ్ళీ ఇప్పుడు ఎక్కాం. I want to see you happy. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ఐటము, ఇది పొటాటో స్ప్రింగ్ అంటే బంగాళదుంపతోటి చేస్తారనమాట. ఒకే ఒక్క ఆలుగడ్డతోటి అలా స్ప్రింగ్ లాగా చేసి అలా లిక్విడ్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తర్వాత మసాలా చల్లి మన చేతికి ఇస్తారు. అది ఎలా ఉంటుందా అవన్నీ ఫస్ట్ టైము తీసుకున్నాం అనమాట. మా అబ్బాయి ఎప్పటి నుంచో ఇది తినాలి అని చెప్పి అన్నాడని తీసుకున్నాము. ఒక్క బంగాళదుంపతో చేశారనమాట దీని ప్రైస్ వచ్చి 100 రూపీస్ అనమాట.
ఎంత చెత్తగా ఉందంటే అంత చెత్తగా ఉంది. తీసుకుని తిన్న తర్వాత మీకే అనిపిస్తుంది అనవసరంగా 100 రూపాయలు పెట్టామని. అస్సలు బాగోలేదు ఫ్రెండ్స్. మీరు ఎవరో కూడా తీసుకోవద్దు ఈసారి వెళ్ళినప్పుడు. దాని బదులు ఇంకేదైనా ఎక్కండి, చక్కగా ఎంజాయ్ చేయండి. మొత్తానికి అమ్మాయి అంటే తనలాగే ఉండాలి. అది హైట్ అంటే, అది వెయిట్ అంటే, కళ్ళంటే అలాగే ఉండాలి, ముక్కంటే అంతే ఉండాలి. అజంతా శిల్పంలా ఉంటుంది. తన గురించి చెప్పాలంటే మాటలు చాలు. నేను చూసింది చెప్పింది జస్ట్ 50%. తన గురించి తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత నేను మా వారు కాస్త రిలాక్సేషన్ కోసమని ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. గత 5-6 నెలల నుంచి చాలా అంటే చాలా ప్రెజర్లో ఉన్నాము ఇద్దరం. అసలు చాలా అంటే చాలా ప్రెజర్స్ అనమాట. వాటి నుంచి కాస్త రిలీఫ్ అయ్యామన్నమాట. మీరు కూడా చక్కగా ప్రశాంతంగా ఎగ్జిబిషన్కి కానీ ఇంకెక్కడికైనా కానీ వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి రండి. ఎప్పుడు టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి. టెన్షన్ వచ్చినప్పుడు టెన్షన్ పడండి, హ్యాపీగా ఉండాల్సి వచ్చినప్పుడు హ్యాపీగా ఉండండి. అంతేగాని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎప్పుడూ ఏడుస్తూ కూర్చోవద్దు. అందులో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 10 మంది 10 రకాలు మాట్లాడతారు, ఎవరిని పట్టించుకోవద్దు. మన లైఫ్, మన హ్యాపీనెస్, మన ఇష్టం అన్నమాట. హ్యాపీగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కష్టాలు వచ్చినప్పుడు ఎట్లాగూ బాధపడక తప్పదు. అలా అని ఎప్పుడు బాధపడుతూ కూర్చుంటే కష్టాలని దాటుకుని బయటికి వెళ్ళలేమన్నమాట. ఆ కష్టంలో కూడా ఒక సంతోషాన్ని ఎత్తుక్కొని మనల్ని మనం ధైర్యంగా సమస్యల నుంచి పోరాడే శక్తిని తెచ్చుకోవాలి. సో మీరు కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. కష్టాలు ఎప్పుడు మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో, అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను కేసుడి గాలి పంపిందో. పాపం పుణ్యం దేవుడి కెరుక, పేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్నా లేవని అనక ప్రేమను తాగి తెగవె చిలక. వలేసే పాడు లోకం కంట పడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వల పొలు ఉండిపోయింక. ఇటే పోస్తే ఎమున్నైనా నిలేస్తానే, మరింక ఏ కీడు నీ వంక రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అందరూ కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను కనుక క్లిక్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ మీకు త్వరగా చేరుతాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భార్యాభర్తలు ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఉండాలి. వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడాలి. హ్యాపీగా ఉండాలి.